గ్రంథాలే మొట్టమొదటి ఆధారాలు. గ్రంథాన్ని వదిలేసిన వాడు, గ్రంథాల్లో జ్ఞాన వెలుగు ఉంది. సూర్యుని వెలుగు భూమి మీద ఉన్న చీకటిని ఎలా పారదోలుతుందో మన మనసులో మన మెదడులో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి విషయాల్ని, అంటే అజ్ఞాన భక్తిని గ్రంథంలో ఉన్న జ్ఞాన వెలుగు పారదోలుతుంది. ఇది దైవమే స్వయంగా చెప్పాడు. మరి ఇంత ఇదిగా చెప్తున్నాం, గ్రంథాల్లో ఏముంది, అసలు గ్రంథాల ప్రాధాన్యత ఏంటి అనేది విషయం మనం తెలుసుకుంటే, 16వ అధ్యాయం భగవద్గీత 24వ శ్లోకం, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమ్యహర్షి. ఏమంటున్నాడంటే, కావున నువ్వు చేయదగింద్యు చేయరంద్యు నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. నీవి ప్రపంచమున శాస్త్రములో తెలపబడిన దానిని అనుసరించి ఈ ప్రపంచమున కర్మము చేయదగును. భగవంతుడని ఎవరిని అనాలన్నా నీకు శాస్త్రంలో తెలపబడి ఉండాలి. భక్తి ఎలా చేయాలని ఉండాలన్నా శాస్త్రంలో తెలపబడి ఉండాలి. శాస్త్రంలో తెలపబడిన దాన్ని కాకుండా నీ ఇష్టం వచ్చిన దాన్ని పాటించితే దైవం దాన్ని అంగీకరించాడు.